పన్నీర్ కర్రీ అండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఉల్లిగడ్డ, టమాటా, ఒక ఇలాచి, ఒక లవంగం, కొంచెం చెక్క వేసి కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇట్లా కొంచెం వేపుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి వేపుకున్నాయి చల్లగాని. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి ఇట్లా వేగినాయి. కొంతమందికి గట్టిగా ఇష్టం, కొంతమందికి మెత్తగా ఇష్టం. ఇట్లా వేగినాక ఇప్పుడు పట్టుకున్న ఈ గ్రేవీ అంతా దీంట్లో వేసేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఇదిగోండి కర్రీ రెడీ అయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయాలి. కొలతలు ఏం లేవండి, మన ఇష్టం వచ్చిన